వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అనేక రంగాలను తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలిగేట్ చేస్తుందో దిగ్విజయ్ సింగ్ నుంచి రాష్ట్ర నాయకుల దాకా, అందులో ఎంతో కొంత వాస్తవం ఉండి వారన్నట్టు ఆధారాలు దగ్గర పెట్టుకుని చేస్తున్నారా, లేకపోతే ఒక పొలిటికల్ కామెంట్గా చూడాల్సిన అవసరం ఉంది? నా వరకైతే దిగ్విజయ్ సింగ్ గారిది ఒక పొలిటికల్ కామెంట్గానే కనిపిస్తూ ఉంది. ఆధారాలు ఉంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వచ్చు. ఇది సమస్య చాలా గంభీరమైనటువంటి, దేశాన్ని వేధిస్తున్నటువంటి సమస్య. అందువల్ల కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల చేతికి కూడా ఇచ్చి రవాణా ఎక్కడి నుంచి అవుతున్నది, వినియోగం ఎక్కడ, వ్యాపారం ఏంటి, ఎవరెవరు బాధ్యులుగా ఉన్నారు, ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నది, ఇది కేవలం హైదరాబాద్ వరకే విచారణ జరిపి దీన్ని నిరోధించగలిగినటువంటి స్థితి కూడా లేదు. ఇది బెంగళూరు కొన్నది, చెన్నై కొన్నది, అన్ని ప్రధానమైనటువంటి నగరాలను వేధిస్తున్నటువంటి సమస్య. అందువల్ల ఒక ఆల్ ఇండియా నాయకుడిగా ఉండి బాధ్యత కలిగినటువంటి వాడుగా ఆయనకున్నటువంటి ఆధారాలను తీసుకెళ్ళి కేంద్ర నిఘా సంస్థల దగ్గరికి ఇవ్వచ్చు, విచారణ సంఘాలకు ఇవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఆ పని చేస్తుంటే సమాజానికి ఎక్కువగా మేలు జరిగేది. కేవలం ఒక ప్రకటన చేసేసి ప్రత్యర్థుల మీద ఇది చేసిన దానివల్ల ప్రయోజనం తక్కువ అని నేను అంటాను. రెండవది, సినీ ఇండస్ట్రీ తనను తాను రక్షించుకోవాల్సినటువంటి ఆత్మరక్షణలో పడింది. ఇవాళ ఈ మొదటిసారి కాదు, పదే పదే వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ మీద, అది దర్శకులు కావచ్చు, నటులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు వాడుతున్నారు, అక్రమ రవాణా చేసే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు, అక్రమ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు పదే పదే వస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీ చాలా పెద్దది, వాళ్ళ లక్షల సంఖ్యలో దాని మీద ఉపాధి పొందుతున్నారు. నగరానికి అది ఒక ప్రధానమైనటువంటి వనరు కూడా. ఈరోజు దాని ఆత్మరక్షణలో పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదో కొంతమంది విచారణ జరుపుతున్నారనేటువంటిది మనం బాధపడుతున్నాం, కానీ దాంట్లో మూలాల్లోకి వెళ్ళి దాని మీద దెబ్బ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ నిఘా సంస్థలకి వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాకు అర్థం కాదు, ఇప్పుడు సుబ్బరాజు కానీ తరుణ్ కానీ వీళ్ళు ఎవరైతే విచారణ అధికారులు పిలిచారో, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద భూతం, ఇది ఇక్కడ మాత్రమే పరిమితం కాలేదు, దీన్ని కూకటి వేళతో ప్రకటించాలి అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే విచారణ ఎదుర్కొంటున్న అక్యూజ్డ్ పర్సనాలిటీసే ఈ రకంగా మాట్లాడడం కూడా కొంత మరి ఆసక్తికరంగా ఉంది. ఎవరైతే పిలిచారో, ఎవరైతే విచారణకు హాజరయ్యారో వాళ్ళు అక్రమ వ్యాపారంలో భాగస్వాముల, వినియోగంలో భాగస్వాముల, అది కూడా తేలాలి. వినియోగం వరకే అయితే అదొక పరిమితులు ఉంటాయి. తనను తాను నాశనం చేసుకోవడం, తన కుటుంబాన్ని నాశనం చేసుకోవడం, ఇవన్నీ కూడా సమాజం మీద మీరు అన్నట్టు యూత్ వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి ఆ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం అనేది అత్యంత దారుణమైనటువంటిది. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ మూలాల్లో కలాల్సినటువంటి అవసరం. అది కేవలం ఈ సిట్టి వల్ల సాధ్యమవుతుందని నేను అనుకోవడంలా, రాష్ట్ర ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది అనుకోవడంలా. కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా జోక్యం చేసుకోవాలి. పార్లమెంట్లో కూడా ప్రస్తావన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఇదేమన్నా ఒక హైదరాబాద్ని వేధిస్తున్నటువంటి సమస్య, ఒక సినీ రంగాన్ని వేధిస్తున్న సమస్య, ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించదు? ఇవాళ సిట్ అధికారిగా విచారణ జరుపుతున్నటువంటి ఆయన్ని ఎక్కడి నుంచి థ్రెట్స్ కాల్స్ వచ్చినాయి? అంతర్జాతీయంగా వచ్చింది, అదొక పెద్ద మాఫియా. సాధ్యం కాలేదు. మరి అంత బలహీనంగా మనం ఉంటే ఏ విధంగా మన వ్యవస్థను రక్షించుకోగలం? మనం నిఘా సంస్థను ఏ విధంగా వైఫల్యం అన్నది, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన. కేంద్ర ప్రభుత్వం తెలియదండి, అక్రమ రవాణా ఎక్కడి నుంచి జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం అంత సమాచారం లేదా? దానికి దిగ్విజయ్ సింగ్ గారు పోయి ఇవాళ కేంద్రం ఎందుకు సుమోటోగా ఇన్వాల్వ్ కాదు? ఇక్కడ పార్లమెంట్ వారాన్ని ప్రస్తావించినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు నిజంగా సిట్ అధికారికే థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్, దాన్ని ట్రేస్ అవుట్ కూడా అవుతుంది. అంటే దాని అర్థమైంది కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. కాబట్టి మీరు ఆధారాలు ఇస్తేనే చేస్తాం, మేము ఆధారాలు ఇస్తాం. రాజకీయ నాయకులు డెఫినెట్ మాట్లాడుతూనే ఉంటారు. అది ఇక్కడ దానికి ఇంపాక్ట్ ఉండాలి, దాని డెఫినెట్ ప్రక్రియ వేగవంతం కావాలని మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రం రాజకీయ దుమారాలు లేపాల్సిన అవసరం లేదు. బాధ్యత ఉన్న వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని చేయాల్సిన అవసరం. ఇప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బు ఉంది. ఇది మనం ఒక తెలంగాణకే పరిమితం అయిపోయింది, ఒక తెలంగాణ ఇండస్ట్రీకే, తెలుగు ఇండస్ట్రీకే పరిమితం అయిపోయింది అనేటువంటిది అది కరెక్ట్ కాదు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇటువంటిది. కానీ ఇక్కడ దీన్ని చేంజ్ చేయడం, ఇక్కడ కొన్ని లింకులు దొరకడం వల్ల ఇక్కడ తొందరగా బ్లాస్ట్ అయింది. మిగతా దగ్గర ఆ సీరియస్నెస్ కూడా పెరిగి ఉంటే ఈ సమస్య వేరే విధంగా ఉండేది. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఒక తెలంగాణ మాత్రమే పరిమితం కాకుండా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం కాబట్టి ఇది తప్పకుండా తీసుకోవాలి. ఈ లింక్స్ అన్ని కూడా ఎక్కడికెక్కడికి పోతున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ కు సంబంధించినటువంటి లింక్ కూడా దొరకవచ్చు. ఎందుకంటే ఇక్కడికే పరిమితం అయిపోద్దని కూడా మనం అనుకోలేము. ఈ దందాలు ఎక్కడికెక్కడికి పోతే లింక్స్ అన్ని కూడా వచ్చేటువంటి అవకాశం. కాబట్టి ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి మాత్రం ఎంత నిష్పక్షపాతంగా చేసినా దీన్ని బయట రాష్ట్రాల్లో కూడా అరికట్టాలంటే
కేంద్రం జోక్యం అవసరం. ఎందుకంటే పంజాబ్లో ఇంతకుముందు ఉమేష్ చెప్పినట్టు ఆ చిన్న విషయం మీద పంజాబ్లో జరిగినటువంటి ఘటన గవర్నమెంట్ పడిపోయింది. కాబట్టి ఇది పొలిటికల్ థ్రెట్ కూడా అన్ని పార్టీలకు తయారయ్యేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఇదేదో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద దుమ్ము వేయడం. సార్ పబ్స్ విషయంలో ప్రభుత్వమా లేకపోతే అధికారులు నిర్వహించిన తీరు కరెక్ట్ గానే ఉందా? మనకు అంతున్న రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా 60 నుంచి 70% ఈ మైనర్ పిల్లల దగ్గర నుంచి వీళ్ళందరికీ డ్రగ్స్ వ్యవహారం పబ్స్ నుంచే వెళుతోంది. అది నటులు కూడా విచారణలో చెప్పింది. కానీ కేవలం వాళ్ళు పిలిచి మీరు తప్పు చేస్తే కఠినంగా ఉంటాయని చెప్పడం వదిలేసినట్టుగా. ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఆధారం, వాళ్ళ కాల్ డాటా కానీ లేకుంటే వాళ్ళకి దగ్గర వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇంటరాగేషన్ సందర్భంగా వాళ్ళు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాల అనుగుణంగా ఈ ఎంక్వైరీ అంతా జరుగుతూ ఉంది. సొమోటోగా ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది అనేటువంటి విషయంలో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు రెగ్యులర్ రేట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ 6 దశాబ్దాలుగా జరుగుతున్నాయి, ఎక్కడో దగ్గర జరుగుతుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. కానీ ఇది పర్టికులర్గా జాన్ కెల్విన్ నుంచి ఇంకొక దగ్గర నుంచి వచ్చినటువంటి కాల్ డాటా ఆధారంగా ఎన్ని వందల కాల్స్ ఒకే వ్యక్తికి పోయినటువంటి సందర్భాలు కూడా చూసినాం. మనీ ట్రాన్స్ఫర్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఒకరి దగ్గర నుంచి ఒకరికి పోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. పబ్బులలో వీళ్ళు జరిగినటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్లలో ఈవెంట్ మేనేజర్స్గా వీళ్ళే ఎవరైతే ఇప్పుడు జాన్ కెల్విన్ దొరికిండో ఆయనే ఈవెంట్ మేనేజర్గా సినిమా ఇండస్ట్రీ రంగంలో ఒక పవర్ఫుల్ మ్యాన్ గా ఉన్నట్టు కూడా అనేక ఫోటోల ఆధారాలు కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి వీటిని ఆధారంగా జరుగుతున్నది తప్ప పబ్బులను కూడా నిన్న పిలిచిండ్రు, చెప్పిండ్రు, హెచ్చరించారు. అవసరమైతే రేడ్ చేస్తారు, అవసరమైతే అరెస్ట్ చేస్తారు. డెఫినెట్ గా అయితే సాఫ్ట్ కార్నర్ తో లేదంటారు. డెఫినెట్ ఈ మధ్య ఎన్టీవీ చేసిన ఒక స్పెషల్ సీరియస్ డ్రైవ్ లో మీరు అనుమతులు ఇచ్చింది 12 గంటల దాకా నడుపుకొని అయితే 1 గంట 2, 3 గంటలకు కూడా పబ్బులు నడుస్తూ మా ఇన్వెస్టిగేషన్ టీం అక్కడికి వెళ్తే అప్పుడు హడావుడిగా మూసుకోవడం, అప్పుడు పరుగులు పెట్టడం అనేది ఈ మధ్య మనం రిపోర్ట్ చేస్తాం. సో ఎంతో కొంత వాళ్ళని వదిలిపెట్టేస్తున్నారన్న భావన అయితే ఉంది. ప్రభుత్వం వదిలిపెట్టడం కాదు, ఎవరికి వాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడైనా చూస్తాం 10 గంటలకు బంద్ చేయాలని ఉంటుంది నేషనల్ హైవే మీద. ఏదైనా హారన్ వచ్చినప్పుడు అక్కడక్కడక్కడక్క వేసుకుంటారు. అంటే ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ జరుపుకోవాలి. కానీ ప్రభుత్వం కూడా రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ ఉన్నది, అవసరం వచ్చినప్పుడు చేస్తాం. ఎంత ఉంటారు చెప్పండి పోలీసు వాళ్ళు, ఎక్కడికి అందాలి. జనం కూడా దానికి సహకరించి పబ్బులను మూసేసేటువంటి ప్రక్రియ మొదలు పెట్టాలి. అంతే తప్ప ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి డెఫినెట్ గా వచ్చినప్పుడు పోతుంది ఇన్ఫర్మేషన్ వచ్చిన. కవిత గారు, ఇప్పుడు నిన్న తరుణ్ మాజీ పబ్బు ఓనరో లేకపోతే పార్ట్నరో ఆయన ఒక కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం వ్యవహారం ఈ పబ్బుల ద్వారానే జరుగుతోంది, చాలా మందికి డ్రగ్స్ అక్కడే అలవాటు అవుతున్నాయి. అలాగే నవదీప్ మీద కూడా చాలా నవదీప్ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. మరో 2 రోజులు ఆయన కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయన ద్వారా మరింత కీలక సమాచారం బయటకు రాబోతోందని కూడా తెలుస్తోంది. సో సినీ పరిశ్రమ, పబ్స్, డ్రగ్స్ విడదీయరాని బంధం ఇది. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ అనే నేను చెప్పడం లేదండి, యువత పాడైపోవడానికి ఎక్కువ మూలం పబ్స్ అండ్ బార్స్ అండ్ రేవ్ పార్టీస్. వీటిలలోని డ్రగ్స్ విచ్చలవిడితనంగా సరఫరా అవుతుందని అందరికీ తెలుసు. ఇందాక అన్నారు ఎంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అని, ఆయనతో నేను అది ఏకీభవించను. డెఫినెట్గా ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే 10 గంటల వరకు మీరు ఇచ్చారు, పోలీసు వాళ్ళని చూసిన వెంటనే గబగబా మూసేస్తారు అని అంటే లేదండి. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు చేయగలిగినప్పుడు మనం వేరే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వేరే, ఆయన ఎక్కడో ఆకాశం నుంచి రాలేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నార్మల్, అందరూ భగవంతుడు ఒకే రకంగా ఇచ్చారు. ద సిస్టమ్ అనేది ఒక ప్రజల మీద, ప్రజలు బాగుండాలి అనే ఒక డిటర్మినేషన్తో ఉన్న ఏ లీడర్ అయినా చేయగలరండి. పోలీసులు ఎంతవరకు చేయగలరంటే డెఫినెట్గా అది పోలీసులు చేయగలరు. కానీ కవిత వెళ్ళి ముయ్యండి అంటే మూస్తారా? సో అది కాదండి. దానికి డెఫినెట్గా గవర్నమెంట్ ఈ 12 గంటల వరకు, 1 గంట వరకు, 2 గంటల వరకు ఈ టైమింగ్స్ అన్ని తీసేయాలండి. తీసేయాలి. అలా ఉండబట్టే మిడ్ నైట్స్ లో, ఎర్లీ మార్నింగ్స్ లోని వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇతరుల్ని చంపడం, వాళ్ళు చనిపోవడము, నానా హింసలు జరుగుతున్నాయండి. ఇట్ హ్యాస్ టు డెఫినెట్ గా గవర్నమెంట్ చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాలి. పోలీసుల విషయం వచ్చింది కాబట్టి ఏపీ డీజీపీ సాంబశివరావు అక్కడెక్కడ కూడా మధ్య దాడులు జరగడం, డ్రగ్స్ పట్టుకోవడం మనం చూస్తున్నాం. పోలీసుల పాత్ర కూడా ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సాక్షాత్తు డీజీపీఏ ఆయన కామెంట్ చేశారు. ఒకవేళ దీంట్లో ఎక్స్క్యూజే లేదండి. మీరు 10 గంటలకు ఇచ్చారు అని అంటే, రామారావు గారు ఉన్నప్పుడు నాకు తెలుసండి, సారథి స్టూడియోస్ లో నేను షూటింగ్ ఈటీవీ వాళ్ళకి గుమగుమలు ప్రోగ్రామ్ చేసి
నువ్వు 9 గంటలకంతా ప్యాకప్ చేసేవారు. ఎందుకంటే 10 గంటల తర్వాత మీరు కార్లో వెళ్తే కవిత గారు బండి ఆపుతారు, మీ విజిలెన్స్ ఉంటారు, పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది, మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి చేయగలిగారండి. ఆ టైంలో మీరు భోజనానికి రెస్టారెంట్లు లేని పరిస్థితి అండి. ఈ రోజు 24 hours 24/7 మీరు బార్లు పబ్బులు పెట్టి యాక్సిడెంట్లు చేస్తున్నారు, చంపుతున్నారని మళ్ళీ మనమే చేసి, సో రెండు మనమే. ఇంకొక విషయం చెప్పండి, ఒక సీనియర్ నటిగా ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది సినీ పరిశ్రమ మరొక పరిశ్రమ అందరూ తీసుకుంటారు, కానీ సినిమా పరిశ్రమ సంబంధించిన వ్యక్తి కాబట్టి మీరు దేనికోసం తీసుకుంటారు? సరదాగా చూడడం కోసం తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే దానికి ఎందుకు ఎడిక్ట్ అయిపోతారు? అంటే క్రియేటివిటీకి డ్రగ్స్ వాడడానికి, లేకపోతే అవకాశాలు లేనప్పుడు డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇది ఒక ఆసరాగా? నాకు తెలిసి డిప్రెషన్ అనేది తక్కువ అండి. ఎంజాయ్మెంట్ కోసమే ఒకవేళ మా వాళ్ళు తీసుకొని ఉంటే గనక ఎంజాయ్మెంట్ కోసమే తీసుకొని ఉండొచ్చు. కానీ అంటే కాదు, మీరు నమ్ముతారా నమ్మట్లేదా? ఎవరైనా తీసుకుని ఉంటారు సినీ పరిశ్రమ అనే విషయాన్ని మీరు నమ్ముతున్నారా, లేదా ఎవరికి సంబంధం లేదని భావిస్తున్నారా? ఇప్పుడు ఇంత అలిగేషన్ వచ్చిన తర్వాత నేను చెప్పలేనండి. ఎందుకంటే అంటిల్ అన్లెస్ వి గెట్ రియల్ ఫ్యాక్ట్ మేము దాన్ని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అందరితోనే నాకు పరిచయం ఉంది. నందు కానీ, అటు తనుష్ కానీ, తనీష్ కానీ, తరుణ్ కానీ, లేదా పూరి గారు కానీ, రవి గారు కానీ, అందరితోని వీ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్. ఈవెన్ చార్మి కానీ. బట్ నాకేమో అది అసలు డ్రగ్ తీసుకున్న వాళ్ళు జనరల్గా అది ఎలా ఉంటారో తెలియదు. మేము బేసిక్గా నేను చూసినప్పుడు ఎవ్రీబడి లుక్ ద సేమ్ అండ్ వెరీ నార్మల్. సో నాకు ఆ డ్రగ్స్ మా వాళ్ళు తీసుకుంటారు, ఆ డ్రగ్స్ అంటే డ్రగ్స్ అనేది బ్యాడ్, వాళ్ళ కెరియర్ పాడైపోతుంది దానివల్ల అనే ఒక్క నాలెడ్జ్ మాత్రం నాకుంది. కాబట్టి అవి తీసుకొని వాళ్ళు లైఫ్ పాడు చేసుకుంటారు అనే ఏమై ఉండొచ్చు అనేది ఒక పెద్ద పాయింట్. ఒకవేళ ఆందోళనలో ఉంటే అందులోంచి బయటపడేస్తుందా, లేకపోతే ఉన్న ఉత్సాహాన్ని కాదు? కవిత గారు వాడారు, లక్ష్మణ్ వాడారు, దగ్గరగా చూసుకుంటారు కదా. అంటే దాని రియాక్షన్స్ నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లంతా కూడా ఈ విచారంలో ఉన్నారు. వాళ్ళు మరింత ఉత్సాహం కనిపిస్తూ ఉంటారా కలిసినప్పుడు? మేబీ దీని ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చా? అలా ఎలా తెలుస్తుందండి నాకు? మామూలుగా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇవాళ స్పెషల్ ఫోకస్ వచ్చాయి. లింకులు ఉంటే సంఖ్యలే అని, చాలా కీలకంగా ఇందులో ఏ శిక్షలు పడతాయని మొత్తాన్ని చూసి దాదాపు 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్షలు, జరిమానాలు కూడా. దాదాపుగా వీళ్ళు విచారణలోకి వస్తున్న వాళ్ళు, తీసుకుంటున్న వాళ్ళు, మరొకరిని ప్రోత్సహించిన వాళ్ళు. ఇప్పుడు సుబ్బరాజు అయితే చాలా స్పష్టంగా చెప్పారని వచ్చింది. పూరి జగన్నాథ్ నేరుగా నేను డ్రగ్స్ ఇస్తూ ఉంటే షూటింగ్ లోనే పార్టీలను చూశానని. మరి ఇట్లాంటి వాళ్ళకి చివరికి శిక్షలు పడే అవకాశం ఉంటుందా ఉండదా? ఇప్పుడు తీసుకున్న వెరీ సీరియస్ యాక్చువల్లీ. వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఎక్కువ ఉంటుంది, కానీ తీసుకున్న వాడికి ఎక్కువ పెట్టలేరు కదా. అందువల్ల శిక్ష వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని బట్టి, ఈ యాక్టివిటీలో ఏ మేరకు భాగస్వామ్యం అయ్యారనే దాని మీద ఆధారపడి కోర్టులు శిక్ష వేస్తాయి. తీసుకున్నటువంటి వాడికి, అక్రమ రవాణా చేసిన వాడికి, వ్యాపారం చేసి మాఫియా డాన్లతో సంబంధం పెట్టుకున్న వాళ్ళకి అందరికీ ఒకే విధమైనటువంటి శిక్ష ఉండే అవకాశమే లేదు. ఒకటి. రెండవది, ఇవాళ ప్రభుత్వం యొక్క బాధ్యత లేదు అని చేతులు దులిపేసుకోవడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ పదే పదే ఆరోపణలు వస్తున్నాయి. పబ్స్, ఈ కల్చర్ పెరిగి సమాజం మీద పెద్ద ఎత్తున ప్రభావం పడుతున్నది. రేపు అదే పార్టీలు జరుపుకొని అక్కడ ఏమేమి జరుగుతున్నదో అనేక సందర్భాల్లో మీడియా బయటికి తీసుకొచ్చి విచ్చలబెడతనం ఏ విధంగా పెరిగింది అనేది చేస్తున్నది. వాటిని నిరోధించడానికి అవసరమైనటువంటి ఏం చర్యలు నిర్దిష్టంగా తీసుకున్నారు ఇంతవరకు అనేటువంటిది కూడా పాయింటే. ఈరోజు ఒక్కసారిగా ముందుకొచ్చి మేమేదో చేసేస్తాం, ప్రక్షాళన చేసేస్తాం అనేది కాదు కదా. సరే, మీరు డీజీపీ ఆంధ్రప్రదేశ్ ఆయన, పోలీసులు భాగస్వామ్యం లేకుండానే అక్రమ సంపాదనలో వాళ్ళు కూడా భాగస్వామ్యం, చూసి చూడనట్టు పోకుండా, లంచగొండితనం లేకపోతే, అవినీతికి పాల్పడకపోతే అది సాధ్యమా? అసాధ్యమనేది తెలుసు. ఈ ఒక్క యాక్టివిటీ కదా, ఏ యాక్టివిటీ తీసుకున్నా. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం, నిఘా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం వీటిల్లో భాగస్వామ్యాలు అయితేనే ఇవన్నీ జరుగుతాయి. రెండవది, మీరు 12 గంటల వరకు పెట్టి మద్యమే తీసుకోండి. మధ్యలో 12 గంటల వరకు షాప్ నడపచ్చు, వాళ్ళు తాగొచ్చు, బయటకు వచ్చిన తర్వాత తీసుకెళ్లి పోలీసులు పెడతారు. అదే చెప్తున్నాను కదా. ఇవాళ ఏ 10 గంటల వరకు ముగించేసి 10 గంటలకు ముగించి 1 గంట అందరికి సొంత వెహికల్లో సొంతంగా డ్రైవ్ చేసే వాళ్ళు పిల్లలు ఎక్కడ డ్రైవర్, ఇప్పుడు డ్రైవర్లతోనే పోయే వాళ్ళు ఉండరు కదా. డ్రైవర్ దాగకూడదు, మిగిలిన వాళ్ళు దాగచ్చు అనేది. అందువల్ల సొంత కార్లు ఉండే వాళ్ళు ఉంటారు. అందువల్ల మీరు 10 గంటల వరకు పెట్టి
బంద్ చేసి 11 గంటల తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాని ఆచరణకు కంట్రోల్ చేసే సార్, ఆ నిబంధనలు timing కూడా wrong, sir. నిబంధనలు కూడా Right. ఆచరణ ఫైనల్ గా 2 విషయాలు చెప్పండి. ఒకటి, ఇందాక వారు విశ్లేషిస్తూ లేకపోతే వారు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఏ అధికార పార్టీ అయినా, అధికారంలో ఉన్న పార్టీ కొంత కవచంలాగా వాడుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి దందాల్లో ఉండే వాళ్ళకి. టీఆర్ఎస్ అలాంటి వాళ్ళకి కవచంగా ఉంటుందా లేదా ఎలిగేషన్ సమాధానం చెప్పగలుగుతారా? పాయింట్ నెంబర్ 1. రెండోది, స్కూళ్ళు, పబ్ల యాజమాన్యాలు, లేకపోతే బడాబాబుల పిల్లలు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పినప్పుడు వీళ్ళని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా ఉండదా? ఒకటి, ఈ దాంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, లేకుంటే వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళు, దీన్ని ఒక మాఫియాగా ఇక్కడ విస్తరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు, ఈవెన్ మా ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఇంకా మేము చెప్పాల్సిన స్టేట్మెంట్ కాదు, ఆఖరుకు క్యాబినెట్ మంత్రుల్లో ఉన్న, టీఆర్ఎస్ లో ఉన్న మీరు వాళ్ళ మీద శిక్ష విచారణ లేకుండానే మంత్రి ఎట్లా చెప్పేస్తారు? ఎవరికి సంబంధం లేదు. టీఆర్ఎస్ ఒక్క నిమిషం కవిత గారు, ఐజాన్ డేట్ వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఎవరైనా మాట్లాడతారు. రేపు తేలింది అనుకో, ఇప్పుడు పూరి జగన్నాథ్ గురించి మనం అనేక ఆదర్శవంతంగా అనుకున్నాం, ఇవాళ 800 కాల్స్ ఒక డ్రగ్ మాఫియా చేస్తున్నాడని అంటే నేను ఏమంటున్నా అంటే ఏవి ఎక్కడికి వస్తాయో ఎవరెవరు తీసుకుంటారో అనేది మనం ఇవాళ నిర్ధారించలేము. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది, సీరియస్ గా ఉంది. అట్లాగే పబ్ల విషయంలో, మిగతా విషయంలో ఇలా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆకాంక్షలు కూడా గమనించాల్సిన టార్గెట్ కాదు. అన్ని వర్గాలు, ఏ వర్గాలు ఎవరున్నా, అది రాజకీయాలున్నా, పారిశ్రామికవేత్తలున్నా, ఐటీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ పిలిపించి అవసరమైతే ఎంక్వైరీలో తేలినది మాత్రం విచారిస్తారు, వాళ్ళకి అవసరమైతే శిక్ష లేదు. సెకండరీ లేనే లేదు. ఒకటి సార్, దేశహితం సమాజ హితం గురించి ప్రభుత్వాలు ఏదైనా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు ఇది రాష్ట్రానికి వదిలేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ జరుగుతున్న మాఫియా అది. ఇప్పుడు కొరియా నుంచి అన్ని వచ్చాయి. నేను అనేది ఏంటంటే, ముందు ఒక టెర్రరిస్ట్ ని మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నారో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఇది చాప కింద నీరులాగా. అంటే మీ దగ్గర డ్రగ్ ఉండొచ్చు, నా దగ్గర డ్రగ్ ఉండొచ్చు, కానీ మనం అందరం ఎలాగున్నాం? మన టెర్రరిస్టులమా? కాదు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాము. అంటే ఒక మేకవన్న పులిలాగా ఆ డ్రగ్ అనేది భారతదేశంలోకి, రాష్ట్రాల్లోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి, ఒక ఇండస్ట్రీకో, పిల్లలకో, కాలేజీలకో రాకుండా ఉండేలాగా ఎన్ఫోర్స్మెంట్ అనేది 24/7 వీళ్ళందరూ వర్క్ చేయాలి. డిటెక్ట్ కాకుండా కూడా ఇలా దాన్ని వాడుతున్నారు. చూద్దాం, ఇంకా విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి. సినీ పరిశ్రమ కాకుండా మిగతా రంగాల్లో ఉన్న ప్రముఖులు ఎవరైతే దానికి సంబంధం ఉన్న వాళ్ళ పేర్లు బయటకు వస్తాయో, అరెస్టులు జరుగుతాయో వేచి చూద్దాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎన్టీవీ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.